ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ సంఖ్యలో తరలి వెళ్లేందుకు సన్నాహక సమావేశాలు బీఆర్ఎస్ పార్టీల ఇన్ఛార్జీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వరంగల్లో నిర్వహించే రజతోత్సవ వేడుకలలో పాల్గొనాలని వారికి దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఆయన కొల్లాపూర్ పట్టణంలో రజతోత్సవ వేడుకకు సంబంధించినటువంటి వాల్ రైటింగ్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వరంగల్ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలం జినుకుంట సమీపంలో ఉన్నటువంటి కనకాల మైసమ్మ ఆలయం 2వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గువ్వల బాలరాజు అమల దంపతులు హాజరై కనకాల మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకం, హోమం కూడా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలు వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అమ్మవారి కృపతో ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకున్నట్టుగా బాలరాజు అమల దంపతులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 47 రోజులు పూర్తి అవుతుంది. ఇప్పటికీ అందులోనే 6 మంది ఇంకా చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీయగలిగారు. ఈరోజు లోపల ఉన్నటువంటి శిథిలాలు, మట్టి, బురద వాటినన్నిటి కూడా నిరంతరంగా తొలగిస్తున్నామని చెప్పేసి ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. డేంజర్ జోన్ ఉందో అక్కడి వరకు కూడా కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరించామని చెప్పేసి ఇక డేంజర్ జోన్ లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయాల్సి ఉంటుందని, లోపలికి ఏ విధంగా వెళ్ళాలి, లోపల రెస్క్యూ ఎలా చేయాల్సి వస్తుందా లేదా అన్న విషయాన్ని 10 రోజుల్లో తెలుస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ 47 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు అందులోనే 6 మంది ఆచూకీ లభ్యం కావడం లేదని చెప్పేసి లోపలికి వెళ్ళొచ్చినటువంటి రెస్క్యూ టీమ్స్ ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.